శివలింగం అంటే ఏమిటి? శివలింగం ఎక్కడి నుంచి వచ్చింది? ఓంకారం ఎలా ఉద్భవించింది? ఆకాశమే లింగం, భూమి దాని పీఠం. అది సమస్త దేవతలకు నిలయం. ఇంతే, అంతా లయం చెందుతుంది. అందుకే దీనిని లింగము అన్నారు. లిం అంటే మన కంటికి కనిపించకుండా లీనమై ఉన్నది. గమ్ అంటే ఒక గుర్తు రూపంలో తెలియచేస్తూ ఉంటుంది. అందుకే అది లింగమైంది. ఈ సృష్టి సమస్తము శివమయం. ఈ సమస్తం ఆయనచే సృష్టించబడింది. సృష్టికి పూర్వం ఈ సమస్త విశ్వమంతా నీటితో నిండి నిబిడీకృతమై అంతులేని మహాసముద్రం వలె ఉండేది. ఆ మహాజలం నుంచి ఒక మహా తేజస్సు ఉత్పన్నమైంది. ఆ తేజపుంజమే క్రమంగా ఒక రూపాన్ని సంతరించుకుంది. ఆ తేజోమయ రూపమే పరబ్రహ్మం. ఆయనే లింగ రూపాన్ని ధరించిన శివుడు. సామాన్యంగా లింగ శబ్దానికి చిహ్నము లేక లక్షణమనే అర్థాలున్నాయి. ప్రకృతి వికృతులు రెండు లింగమనే సాంఖ్య దర్శనం చెప్పింది. విగ్రహాన్ని మూర్తి అని అంటారు. మూర్తి ధ్యానాన్ని బట్టి ఆకారాలు ఉంటాయి. కానీ లింగంలో ఆకారం గాని రూపం గాని చెప్ప వీలుపడదు. అదొక చిహ్నము మాత్రమే. లయన లింగముచ్యతి అని అంటారు. అంటే లయం ప్రళయం కావడం వల్ల లింగమని చెప్పబడుతోంది. ప్రళయాగ్నిలో సర్వము భస్మమై శివలింగంలో చేరుతుంది. లింగార్చనతో సర్వదేవతల పూజ జరుగుతుందని లింగ పురాణం చెబుతుంది. స్వామి సర్వవ్యాపి కనుక ఆయనకు ఆకారము ఉండదు. తాను ఇతరులకు దర్శనమివ్వాలనుకున్నప్పుడు అంబతో కలిసి సాంబ దర్శనమిస్తుంటాడు. ఆ స్వామి రూపం లేని స్థితి నుంచి సాంబమూర్తిగా దర్శనము ఇవ్వడానికి మధ్యలో మరొక రూపము ఉంది. దానికి అరూపమని పేరు. అదే శివలింగం. అరూపమే శివలింగం. ఈ పవిత్ర భారతావనిలో కొన్ని వేల శివలింగాలు దర్శించుకోవచ్చు. మరికొన్ని గ్రంథాలు శివలింగం యొక్క రంగు, ఆకారము, కొలతలు అనుసరించి శివలింగాలను 4 విధాలుగా పేర్కొన్నారు. అవి ఆఢ్యం, సురేఢ్యం, అనాఢ్యం, సర్వ సమం. 1001 ముఖాలతో కనబడే శివలింగం ఆఢ్యం. 108 ముఖాలతో కనబడే శివలింగం సురేఢ్యం. ప్రస్తుతం ఉన్నది లేనిది అన్ని శివలింగాల రూపాలను అనాఢ్యం అంటున్నారు. 1 నుంచి 5 ముఖాలు గల శివలింగాలు సర్వ సమం. ముఖలింగాలను మనం అరుదుగానే చూస్తుంటాం. ఏకముఖలింగం, ద్విముఖలింగం, త్రిముఖలింగం, చతుర్ముఖలింగం, పంచముఖలింగం, షణ్ముఖలింగం అంటూ ముఖలింగాలను చూడవచ్చు. అయితే 6 ముఖాలు గల షణ్ముఖలింగాన్ని పూజించే పద్ధతి ప్రస్తుతము లేదు. ఆ ముఖలింగాలను పూజించడం వల్ల ఇహంలో అష్టైశ్వర్యాలు, పరంలో శివ సాయుధ్యం లభిస్తుందని పురాణవచనం. శివలింగాలను 5 రకాలుగా మనకు గోచరిస్తూ ఉన్నాయి. తనంతట తానుగా అవతరించినది స్వయంభూలింగం, ధ్యానపూర్వకమైనది బిందులింగం, మంత్రపూర్వకమైనది ప్రతిష్టాలింగం, 4వది చరలింగం, 5వది శివుని విగ్రహమైన గురులింగం. ఏకముఖలింగం. ఈ లింగంలో శివుని యొక్క తత్పురుష రూపాన్ని దర్శించుకుంటాం. తూర్పు ముఖంగా ఉండే ఏకముఖలింగం ఎరుపు రంగులో పరమశాంతంగా గోచరిస్తూ ఉంటుంది. సాధారణంగా ఈ లింగాలు శివ ఆలయాలలో నైరుతి దిక్కులో ఉంటాయి. పదోన్నతి, అష్టైశ్వర్యాలను కోరుకునే భక్తులు ఈ తత్పురుష లింగాలను గర్భాలయంలో ప్రతిష్ఠించుకుని పూజించే పద్ధతి లేదు. అలాగే ఈ ఏకముఖ లింగాలకు ఏకముఖ రుద్రాక్షలతో 11 నుంచి 121 సంఖ్యలో మాలలను తయారు చేసి లింగమూర్తికి అలంకరించి బిల్వ దళాలతో పూజిస్తే మానసిక శాంతి కలుగుతుంది. ద్విముఖ లింగం. శివలింగానికి తూర్పు పడమరలలో ముఖాలు కలిగి ఉండడం ద్విముఖలింగం లక్షణం. తూర్పు ముఖం తత్పురుష, పడమటి ముఖం సద్యోజాతం. వీరశైవులు ఈ లింగాన్ని పూజిస్తుంటారు. ద్విముఖ లింగ సన్నిధికి తూర్పు పడమర దిక్కులలో ద్వారాలను ఏర్పరచాలన్నది నియమం. ఈ లింగాన్ని ద్విముఖ రుద్రాక్షలతో పూజించాలి. ఈ లింగాలను ఆలయాలలో చూడలేము. శివలింగానికి తూర్పు పడమరలలో ముఖాలు కలిగి ఉండడం ద్విముఖ లింగ లక్షణం. తూర్పు ముఖం తత్పురుష, పడమటి ముఖం సద్యోజాతం. వీరశైవులు ఈ లింగాన్ని పూజిస్తూ ఉంటారు. ద్విముఖ లింగ సన్నిధికి తూర్పు పడమర దిక్కులలో ద్వారాలను ఏర్పరచాలన్నది నియమం. ఈ లింగాన్ని ద్విముఖ రుద్రాక్షలతో పూజించాలి. ఈ లింగాలను ఆలయాలలో చూడలేము. త్రిముఖ లింగం.
ఈ శివలింగం తూర్పు, ఉత్తర, దక్షిణ ముఖాలను కలిగి ఉంటుంది. తూర్పున ఉన్న తత్పురుష ముఖం చిరునవ్వుతూ, దక్షిణం వైపుగానున్న అఘోర ముఖం కోపంతో, ఉత్తరం వైపు ఉన్న వామదేవ ముఖం మందహాసంతో గోచరిస్తూ ఉంటాయి. ఈ త్రిముఖలింగం సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తులను సూచిస్తోందని కొందరి భావన. మంత్రోచ్చారణతో త్రిముఖ రుద్రాక్షమాలను స్వామికి సమర్పించుకొని 3 దళాల బిల్వ పత్రాలతో అర్చిస్తే సకల సంపదలు సమకూరుతాయి. చతుర్ముఖలింగం 4 ముఖాల ఈ లింగానికి తూర్పున తత్పురుషం, పడమట సద్యోజాతం, ఉత్తరాన వామదేవం, దక్షిణాన అఘోర ముఖాలు ఉన్నాయి. ఈ 4 ముఖాలను 4 వేద మంత్రాలతో పూజిస్తూ ఉంటారు. ఈ లింగాన్ని చతుర్ముఖ రుద్రాక్షలతో అలంకరించి బిల్వ పత్ర పూజ చేస్తే అలా పూజించిన వారి మేధస్సు పెరుగుతుందనేది ఐతిహాస్యం. పంచముఖలింగం. ఈ పంచముఖ లింగాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. 4 దిక్కులలో 4 ముఖాలతో తూర్పు వైపున 5వ ముఖంతో స్వామి దర్శనమిస్తుంటాడు. ప్రస్తుతం నిర్మిస్తున్న శివాలయాలలో చాలా మందికి పంచముఖ శివలింగాలను ప్రతిష్ఠించుకుంటున్నారు. పంచముఖ రుద్రాక్షమాలను స్వామికి అలంకరించి, పంచగవ్యంతో అభిషేకించి, బిల్వ పత్రాలతో అర్చించి 5 విధాలైన ఉపచారాలను చేసి పంచ నైవేద్యాలను నివేదించాలి. ఈ 5 ముఖాల నుంచి ఆగమాలు వెలువడినందువల్ల దీనిని శివాగమ లింగం అని పిలుస్తారు. పంచముఖ లింగాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. 4 దిక్కులలో 4 ముఖాలతో తూర్పు వైపున 5వ ముఖంతో స్వామి దర్శనమిస్తుంటాడు. ప్రస్తుతం నిర్మిస్తున్న శివాలయాలలో చాలా మంది పంచముఖ శివలింగాలను ప్రతిష్ఠించుకుంటున్నారు. పంచముఖ రుద్రాక్షమాలను స్వామికి అలంకరించి, పంచగవ్యంతో అభిషేకించి, బిల్వపత్రాలతో అర్చించి 5 విధాలైన ఉపచారాలను చేసి పంచ నైవేద్యాలను నివేదించాలి. షణ్ముఖలింగం. ఈ లింగంలో 4 ముఖాలు 4 దిక్కులను చూస్తుండగా 5వ ముఖం ఆకాశాన్ని, 6వ ముఖం పాతాళాన్ని చూస్తుంటాయి. ఈ 6 ముఖాల నుంచి వెలువడిన తేజపుంజాలతో శివుడు సుబ్రహ్మణ్య స్వామిని సృజించాడని పురాణ కథనం. అలాగే పాల సముద్రాన్ని మదించినప్పుడు వెలువడిన హలాహలాన్ని శివ పరమాత్మ అథోముఖంతో స్వీకరించాడట. అయితే ప్రస్తుతం ఎక్కడా మనం షణ్ముఖలింగాన్ని దర్శించుకోలేము. ఇక ఎవరెవరు ఏ లింగాన్ని పూజిస్తే ఫలితం ఉంటుందన్న విషయాన్ని కూడా మన పురాణాలు పేర్కొన్నాయి. బ్రహ్మవేత్తలు రసలింగాన్ని, క్షత్రియులు బాణలింగాన్ని, వ్యాపారస్తులు స్వర్ణలింగాన్ని, ఇతరులు శిలాలింగాన్ని పూజించాలి. వితంతువులు స్ఫటికలింగాన్ని లేక రసలింగాన్ని అర్చిస్తే మంచిది. ఈ స్ఫటికలింగాన్ని అందరూ పూజించవచ్చు. ఏ లింగాన్ని పూజించడం వల్ల ఫలితమన్న విషయం లింగ పురాణం వివరించింది. గంధలింగం. 2 భాగాలు కస్తూరి, 4 భాగాలు గంధం, 3 భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని తయారు చేస్తారు. గంధలింగాన్ని పూజిస్తే శివ సాయుధ్యం లభిస్తుంది. పుష్పలింగం. నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు. పుష్పలింగాన్ని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది. గోమయలింగం. కపిల గోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు. గోమయలింగాన్ని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. భూమిపైన పడిన మట్టి కలిసిన పేడ పనికిరాదు. రజోమయ లింగం. పాడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యా తరత్వం సిద్ధిస్తుంది. శివ సాయుధ్యాన్ని పొందుతారు. ధాన్యలింగం. యవుల, గోధుమలు, వరి బియ్యపు పిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు. ధాన్య లింగాన్ని పూజించడం వల్ల సంపదల వృద్ధి, సంతానము కలుగుతుంది. తిలపిష్టోత్థ లింగం. నువ్వు పిండితో చేసిన లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది. లవణజ లింగం. హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి వస్తుంది. తుషోత్థ లింగం. మారణ క్రియకు పూజిస్తారు. భస్మమయ లింగం. భస్మంతో తయారు చేస్తారు. సర్వసిద్ధులను కలగజేస్తుంది. శర్క రామయలింగం. సుఖప్రదం. సద్యోత్త లింగం. ప్రీతిని కలిగిస్తుంది. వంశాంకురమయలింగం. వంశ వృద్ధిని కలిగిస్తుంది. దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు. కేశాస్తి లింగం. వెంట్రుకలు, ఎముకలతో తయారు చేస్తారు. ఇది శత్రు నాశనం చేస్తుంది. పిష్టమయలింగం. ఇది పిండితో తయారు చేయబడుతుంది. ఇది విద్యలను ప్రసాదిస్తుంది. దధి దుగ్ధలింగం. కీర్తి ప్రతిష్టలను కలిగిస్తుంది. ఫలోత్థలింగం. ఫలప్రదమైనది. దాత్రి ఫలజాతలింగం. ముక్తిప్రదం. నవనీతలింగం. వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.
ధృవాకాండజ లింగం గరికతో తయారు చేసిన ఈ లింగం అపమృత్యు భయాన్ని తొలగిస్తుంది. కర్పూరజ లింగం ముక్తిప్రదమైనది. ముక్తాలింగం ముత్యంతో తయారు చేయబడిన ముక్తాలింగం ఇష్ట సిద్ధిని కలిగిస్తుంది. సువర్ణ నిర్మిత లింగం బంగారంతో చేసిన సువర్ణ నిర్మిత లింగం ముక్తిని కలిగిస్తుంది. రజతలింగం సంపదలను కలిగిస్తుంది. ఇత్తడి కంచులింగం ముక్తిని ప్రసాదిస్తుంది. ఇనుము సీసపు లింగం శత్రునాశనం చేస్తుంది. అష్టధాతులింగం చర్మ రోగాలను నివారిస్తుంది. సర్వసిద్ధిప్రదం. వైడూర్యలింగం శత్రునాశనం, దృష్టి దోషాహారం. స్ఫటికలింగం సర్వసిద్ధికరం, అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది. సీతాఖండలింగం పటిక బెల్లంతో తయారు చేసిన సీతాఖండలింగం ఆరోగ్య సిద్ధి కలుగజేస్తుంది. ఇక శివలింగాలు లక్షణ శాస్త్ర గ్రంథాన్ని అనుసరించి 2 విధాలుగా ఉన్నాయి. శుద్ధలింగమూర్తులు, లింగోద్భవమూర్తులు. శుద్ధ లింగాలు, స్థావర లింగాలు, జంగమ లింగాలని 2 విధాలుగా ఉన్నాయి. మానుషమూర్తులు, అనుగ్రహమూర్తులు, సంహార మూర్తులు, నృత్యమూర్తులు, ఉమాసహిత మూర్తులు, ఇతర మూర్తులని 5 రకాలుగా ఉన్నాయి. ఇక స్థావర లింగాలలో స్వయంభువ లింగాలు, పూర్వ పురాణ లింగాలు, దైవత లింగాలు, గానపత్య లింగాలు, అసురలింగాలు, సురలింగాలు, ఆర్ష లింగాలు, మానుషలింగాలు, బాణలింగాలని 9 విధాలుగా ఉన్నాయి. కామికాగమంలో శివలింగాలు 4 రకాలుగా చెప్పబడ్డాయి. స్వయంభూలింగాలు, దైవత, గానపత్య లింగాలు, అసుర ఆర్షలింగాలు, మానుషలింగాలు. శివలింగంలో శివశక్తుల సమ్మేళనం జరగటం వలన ప్రచండమైన ఊర్ధస్సు ఉద్భవిస్తుంది. దాని ప్రతికూల ఫలితాలు మనపై పడకుండా ఉండేందుకు శివలింగంపై జలధారను పోస్తూ ఉండాలి. ఆ ధార నుంచి సూక్ష్మమైన ఓంకారం ఉద్భవిస్తుంది. ఇదే నిర్గుణ బ్రహ్మ. ఇలా జీవుడు మంత్రపూర్వక దారాభిషేకం ద్వారా నిర్గుణ బ్రహ్మను తెలుసుకుంటాడు. ఓం నమ శివాయ. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇట్లు BVS.